హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు. యాక్టర్కి ఫోకస్, కాన్సన్ట్రేషను, అబ్జర్వేషను ఎంత ముఖ్యం అనేది చెప్పడం కోసం నా పర్సనల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్, నేను యాక్టింగ్ నేర్చుకునేటప్పుడు జరిగిన ఇన్సిడెంట్ మీకు చెప్తాను. ఇంప్రొవైజేషన్స్ సెషన్స్లో భాగంగా మా సారు ఆ ఇంప్రొవైజేషన్ ఎలాగంటే, ముందు ఒకరు వచ్చి ఏం చెప్పరు, గ్రూప్ స్టూడెంట్స్ అందరూ కూర్చొని ఉంటారు. ఒకడు లేచి ఏదో వాడికి నచ్చింది మాట్లాడమంటాడు. వాడు వచ్చి మాట్లాడతాడు. వాడు ఏం మాట్లాడతాడో మా ఎవరికీ తెలియదు. సో తను మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత తను ఏ టాపిక్ మాట్లాడుతున్నాడు, ఏ ఎమోషన్తో మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు అని మేము అర్థం చేసుకుంటాం. అందరికి అర్థమవుతుంది. ఈలోగా ర్యాండమ్గా ఒకరిని నిలబడి జాయిన్ అవ్వంటాడు. వాడు వచ్చి ఈ టాపిక్ని అబ్రప్ట్ ఆపకుండా, మధ్యలో ఆపకుండా ఆ ఫ్లోని కంటిన్యూ చేస్తూ తినొచ్చి తనతో పాటు జాయిన్ అయ్యి మాట్లాడాలి. వాళ్ళు అలా ఇద్దరు కలిసి కంటిన్యూ అవుతుండగా ఇంకో వ్యక్తి నిలబడితే వాడు వచ్చి మాట్లాడాలి. ఇది టాస్క్. అయితే ఈ సబ్జెక్ట్ అయితే అదే. ఇది అయిపోయిన తర్వాత వేరే బ్యాచ్ని మళ్ళీ నువ్వు వచ్చి స్టార్ట్ చేసి మాట్లాడాలి. వాడు వేరే సబ్జెక్ట్, అది ఎమోషన్, హారర్ కావచ్చు, కామెడీ కావచ్చు, చాలా సీరియస్ కావచ్చు, లవ్ మ్యాటర్ కావచ్చు, ఏ మ్యాటర్ అయినా ఆ టాపిక్ని మనం ఇది చేసుకొని ముందుకెళ్ళాలన్నమాట. ఈలోగా నా టర్న్ వచ్చేయడానికి ముందు మా ఫ్రెండ్ జూనియర్ రాంబాబు అని తను స్టార్ట్ చేశాడు. తను మాటలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, తను మొదలుపెట్టాడు. అయ్యో బాబోయ్, చైర్స్ అన్నీ అరేంజ్ చేసాము, ఆడియన్స్ ఏమో వచ్చేస్తున్నారు, ఇక్కడ మైకు టేబుల్ అన్నీ రెడీ చేస్తున్నాము, ఇంకా చీఫ్ గెస్ట్ రాలేదు, నాకు టెన్షన్ వచ్చేస్తుంది, ఇంకా మైక్ సిస్టమ్ రెడీ అవ్వలేదు, సౌండ్ సిస్టమ్ రెడీ అవ్వలేదు, ఇది నాకు టెన్షన్ వచ్చేస్తుంది అని మొదలుపెట్టాడు. మొదలుపెట్టగానే రాంబాబు జాయిన్ అవ్వను అనగానే సడన్గా నేను ఒక మెంటల్లీ రిటార్టెడ్ తమ్ముళ్ళలాగా, అంటే అతను అన్నయ్య నేను తమ్ముళ్ళలాగా విజువలైజ్ చేసుకొని నేను వెంటనే అన్నయ్య నేను పాట పాడుతాను, మైక్ రెడీ అయింది, పాట అనగానే వాడికి నవ్వు వచ్చేస్తుంది. నేను ఎలా రియాక్ట్ అవుతానని తెలియదు కదా. నవ్వు వచ్చేస్తుంది. ఆ నవ్వును కంట్రోల్ చేసుకుంటూ, అబ్బా ఉండరా, ముందు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన చీఫ్ గెస్ట్ రాలేదు, నువ్వు నా ఏమే వీడిని తీసుకెళ్ళు, తమ్ముడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టు. ఏంటో మళ్ళీ నేను పాట పాడను, నువ్వు పాటిక మైక్ మైక్ ఇలా మొదలు పెట్టాను. చాలా ఇంట్రెస్టింగ్గా తయారైపోయింది కాన్సెప్ట్ మొత్తం. ఫైనల్గా మొత్తం యాక్ట్ కంప్లీట్ అయిపోయింది. నేను ఏదో పాట పాడాను, చాలా మంచి అప్లోడ్ వచ్చింది. ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే, ఆర్టిస్ట్కి ఫోకస్ చాలా అవసరం అని అన్నాను కదా. సడన్గా ఇది నాకు ఎందుకు గుర్తుకొచ్చింది, నేను ఇంతకుముందు అచూవిచా అని అంటారు, అనుభవించడం ద్వారా కానీ, చదవడం ద్వారా కానీ, చూడడం ద్వారా కానీ, చేయడం ద్వారా కానీ మనకి ఎంతో నాలెడ్జ్ మన మైండ్లో డిపాజిట్ అవుతుంది. ఆ డిపాజిట్ అయిన దాంట్లో కొన్ని మెమరీస్ మనకి యాక్టింగ్ టైంలో యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఏమైంది, నేను ఒక పల్లెటూరులో ఉండేవాడిని. పల్లెటూరులో ఉండి నేను నర్సీపట్నం కానీ, తుని కానీ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఆ ఊర్లో ఎర్రవరం అని ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో ఒక అబ్బాయి, తను మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఫిజికల్లీ ఆల్సో హ్యాండిక్యాప్డ్. తను బస్సు దగ్గర బెగ్గింగ్ చేసుకుంటూ ఉండేవాడు. బస్సు వచ్చేసరికి తన పాపం ఎంతో కష్టపడితే తప్ప హ్యాండ్ మూమెంట్స్ కానీ, లెగ్ మూమెంట్స్ కానీ వచ్చేవి కావు. ఒక మాట మాట్లాడడం చాలా కష్టపడేవాడు. ఇలా చెప్పు అనేవాడు. నేను ఎన్నోసార్లు అతన్ని స్టడీ చేసి అబ్జర్వ్ చేసి నేను అబ్జర్వ్ చేస్తానన్న విషయం నాకు తెలీదు. కానీ సబ్ కాన్షియస్ మైండ్లో అబ్బాయి ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, అతని బాడీ మూమెంట్, ఎవ్రీథింగ్ నా సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. ఒక్కసారిగా ఆ యాక్ట్ చేసేటప్పుడు ఆ మూర్తి, అంటే నా జూనియర్ రాంబాబు అని నా ఫ్రెండ్, తను స్టార్ట్ చేసేది సడన్గా స్పార్క్ వచ్చింది. అరే ఇది చేస్తే బాగుంటుంది కానీ వెంటనే అప్లై చేశాను. ఎంత మంచి అప్లోడ్ వచ్చింది. అందుకే మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఇంతవరకు జరిగినవన్నీ కూడా డిపాజిట్ అవుతాయి. సో నీకు ఎప్పుడు అవసరమో అది నీకు గుర్తుకొస్తుందో నువ్వు చేయగలుగుతావు.
సెల్ఫ్ స్టడీ లేకుండా, అబ్జర్వేషన్ లేకుండా, ఫోకస్ లేకుండా సడన్గా యాక్టర్ అయిపోవాలి, మంచి ఆర్టిస్ట్ అయిపోవాలంటే ఎక్కడి నుంచి అయిపోతారు? దానికి ఇప్పుడు మనం ఏదైనా పెద్ద బిల్డింగ్ కట్టాలి, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కట్టాలంటే దానికి మంచి ఫౌండేషన్ ఉండాలి కదా. వితౌట్ ఫౌండేషన్ డైరెక్ట్గా నీకు ఎలా నిలబడదు. కాబట్టి సెల్ఫ్ స్టడీ ఈజ్ more important than anything else. Hope you understand this concept. Thank you.